బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ పిలుపు మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి, జిల్లాలోని వైసీపీ సమన్వయకర్తలు, నాయకులు హాజరు కానున్నారు. అలాగే నియోజకవర్గంలో నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాలని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డి నివాసం వద్ద, పట్టణంలోని పలు కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరవుతారా, టీడీపీ నాయకులు అడ్డుకుంటారా అన్నది తాడిపత్రిలో ఉత్కంఠగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ఒకవైపు ఏదైతే వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పిలుపునిచ్చిందో ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం పెద్దారెడ్డి ఎక్కడున్నారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? హరీష్, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో పాటు జిల్లా అనంతపురం పార్లమెంట్ పరిస్థితులు నాగేష్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కూడా నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో కార్యకర్తల నాయకులు హాజరు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పిలుపుతో భారీ స్థాయిలో అక్కడికి వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలో అనుమతించేది కూడా కరాగంగా చెప్తున్నారు. మరోపక్క టీడీపీ నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ టీడీపీ వర్గాలు కూడా అందరూ గ్రూపులు గా ఏర్పడుతున్నారు. అది కూడా ఖచ్చితంగా పెద్ద నడుపుకొని తిరుగుతాం తాడిపత్రిలో అతన్ని అనుమతించారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు అతను ఎలక్షన్ లో గెలిచినా కూడా తాడిపత్రిలో శాసనం చేస్తారంటూ కూడా ప్రగల్భాలు కలిపి నేపథ్యంలో ఇక్కడ గొడవలు తాడిపత్రికి వస్తే అభివృద్ధి అడ్డుపడతాయి. అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నేపథ్యంలో ప్రజలు తాడిపత్రి ప్రజలు అతన్ని అడ్డుకుంటారంటూ కూడా ప్రభాకర్ రెడ్డి చెప్పినప్పటికీ నేపథ్యంలో ఖచ్చితంగా అతన్ని మాత్రం తాడిపత్రిలో అడుగు పెట్టినట్టు కూడా కరాకర్లుగా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉద్దేశ పరిస్థితి తాడిపత్రి భయాందోళన అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం తిమ్మంపల్లి గ్రామంలోనే అతని ఇంట్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్తాలి. ఈ రోజు ఆ నియోజకంలో నేను అక్కడ మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి నా నియోజకంలో ఈ రోజు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టాను. ఖచ్చితంగా పిలిచేవాళ్ళంటే కూడా పోలీసులతో వాళ్ళ పరిస్థితి లేదు సార్, మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మీకు అక్కడ శాంతిభద్రత జీవితం కలుగుతుంది, గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలోనే మేము ఖచ్చితంగా ఇక్కడ మీకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అతన్ని అక్కడ కారులో ఎక్కిన అతన్ని పెద్దారెడ్డిని అడ్డుకుని అక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తిమ్మంపల్లిలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎదుర్కొ అతన్ని ఇంట్లో నుంచి బయటికి రానిచ్చే పరిస్థితి కూడా లేదంటూ పరిస్థితి కనబడుతుందని చెప్పి ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తాడా లేక పెద్దారెడ్డి లేకుండానే ఈ కార్యక్రమం పూర్తి చేస్తారా అనేది కూడా వేచి చూడాలని చెప్పచ్చు. హరీష, జగదీష్, అంటే గతంలో కూడా మనం చూసాము, ఇటు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్న సందర్భాలు, రానివ్వకుండా చేసిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తనను రాకుండా ఉండేందుకు పోలీసులు కూడా అతన్ని హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నారు? ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి ప్రజల్ని మోసం చేస్తాడు. ఇక్కడ మహిళలపై కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించారు. అరాచకం సృష్టించే 5 ఏళ్ళు అతను ఎమ్మెల్యేగా వస్తూ అరాచకం సృష్టించారు. తాడిపత్రి ప్రజలు అతను అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అతన్ని ఇప్పుడు నియోజకవర్గ బహిష్కరణ చేశాను. ఖచ్చితంగా అతని మాత్రం తాడిపత్రి నియోజకవర్గం అడుగు పెట్టే పరిస్థితి లేదు. అతను తప్ప వేరే నాయకులు, వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరికి మాకు ఎవరైనా వచ్చి పార్టీ కార్యక్రమం చేసుకోవచ్చు, అతను మాత్రం నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి లేదంటూ కూడా జేసీ ప్రభాకర్ చేస్తున్న పరిస్థితి. నేపథ్యంలోనే గతంలో కూడా చాలా సార్లు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు నుంచి కూడా అనుమతి తీసుకున్నాం. పోలీసులే దగ్గర తాడిపత్రికి తీసుకెళ్లాలంటూ అనుమతి హైకోర్టు అనుమతి ఇచ్చినా కానీ పోలీసులు మాత్రం లేదు, మీరు అక్కడికి వెళ్తే 2-3 సార్లు తాడిపత్రికి వెళ్లే ప్రయత్నించారు. అదే ఏదైనా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే అడుగు పెట్టాలని తెలిసిన అది చేసే అంశాలు టీడీపీ నాయకులు కూడా అతన్ని దాడి చేసిన ప్రయత్నించడంతో అక్కడ పోలీసులు అడ్డుకుని వారిని అక్కడ పంపించి అక్కడి నుంచి వెంటనే పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి ఆందోళన తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా వెళ్తే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి, శాంతిభద్రతకు అదుపు తప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడికి తాడిపత్రికి రాకూడదంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించిన అతనికి నోటీస్ ఇచ్చి తిమ్మంపల్లిలోనే అతన్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అంటుందని చెప్పొచ్చు.
హరీష్. జగదీష్, అంటే ఓవరాల్ గా మనం చూడొచ్చు, ఒకవైపు ఇవాళ వైసీపీ తలపెట్టిన కార్యక్రమం, మరోవైపు ఇటు టీడీపీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, రాకుండా అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎంతమంది మోహరించారు, ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది? ఈ రోజు అటు వైసీపీ చేపట్టిన చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టోతో పాటు అటు టీడీపీ కూడా మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో అటు ఎమ్మెల్యేలు కాబట్టి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించారు. పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఆ పోలీసులు భారీగా మోహరించారు. తిమ్మంపల్లిలో కూడా దాదాపు 200 మంది పోలీసులు మోహరించినట్టుగా సమాచారం. తాడిపత్రిలో దాదాపు 500 మంది పోలీసు బలగాలు ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు శాంతి భద్రతల జిల్లా ఎస్పీ డైలీ ఆదేశించిన వరకు తాడిపత్రి డిఎస్సీ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే పెద్దారెడ్డి తాడిపత్రులకు అడుగుతే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉండదు. అందుకే సింహారెడ్డి పెద్దారెడ్డి మండలంలోనే పోలీసులు అవసరం చేసిన పరిస్థితి జరుగుతుంది. అసలు తాడిపత్రులు కూడా ఒక పక్క టీడీపీ దేశీయ అనుసరులతో పాటు టీడీపీ నాయకులు వీళ్ళు కూడా అంతా గుంపులుగా ఒక్కొక్క చోట గుంపులుగా ఎడుతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి. ఇక్కడికి పెద్దారెడ్డి రానిపోకుండా అక్కడే ఉండటం మంచిదని పోలీసులు చూస్తున్నారు సమాచారం. హరీష్. రైట్, థ్యాంక్ యూ జగదీష్.